ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా శుభాశీస్సులను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి వచ్చిన మీకందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నా ఆశీర్వాదాలని అందిస్తున్నాను. ప్రియులారా, ఎవరు ధన్యులు అన్న శీర్షిక మీద మనము గత 29 పాఠాలు ధ్యానం చేయటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ యొక్క 30వ పాఠంలోనికి రావటానికి దేవుడు సహాయం చేశాడని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, మొత్తం 40 పాఠాలు 40 ధ్యానాలు ఉంటాయని మీకు చెప్పాను. 30వ పాఠంలోనికి మనం వచ్చాం. ఈ దిన వాక్య భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని 14వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడు. ఈ మాట ఎవరితో అన్నారు అంటే, ఒకసారి యేసు ప్రభువారిని ఒక పరిసయ్యుల అధికారి, ఈ యొక్క 14వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయంలో ఒక పరిసయ్యులలో ఒక అధికారి తన ఇంటికి యేసు ప్రభువారిని భోజనానికి పిలిచినప్పుడు ఏం జరిగిందంటే, యేసు ప్రభువారితో పాటు ఇంకా గొప్ప వాళ్ళందరినీ కూడా చాలామందిని భోజనానికి ఆ పరిసయ్యుడు తన ఇంటికి పిలిచినప్పుడు యేసు ప్రభువారు వచ్చి కూర్చుని చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరి పాటికి వాళ్ళు వచ్చినట్టు ఏం చేస్తున్నారంటే, మంచి అగ్రస్థానాలు చూసుకుని వాటిలో కూర్చోవటానికి ట్రై చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అనుకున్నారు, వీళ్ళకు ఒక పాఠం నేర్పించాలి అని ఒక ఉపమానాన్ని చెప్పారు. 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏమని అంటే, మీలో ఎవరన్నా భోజనానికి పిలిచినప్పుడు అగ్రపీఠాల మీద కూర్చోవద్దు. ఎందుకు అంటే, నీకంటే గొప్పవాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఆ పిలిచిన ఆయన వచ్చి, స్నేహితుడా ఇతనికి చోటి నువ్వు కొంచెం ఆ చివరికెళ్ళి కూర్చుంటావా అని నీతో అన్నప్పుడు, అందరి ముందు ఆ సీట్లోంచి నువ్వు లేచెళ్ళి ఆ చివరి కూర్చుంటే నువ్వు అది కొంచెం అవమానంగా ఫీల్ అవుతావు. అలా కాకుండా నువ్వు ముందే వెళ్ళి చివరి సీట్లో కూర్చున్నావు అనుకో, అప్పుడు నిన్న భోజనానికి పిలిచిన ఆయన దగ్గరకు వచ్చి, అయ్యో మీరేంటి ఇక్కడ కూర్చున్నారు, రండి లోపలికి, ఆ ఫస్ట్ సీట్లో కూర్చోండి అని పిలిచినప్పుడు అందరి ముందు కూడా నువ్వు లేచి వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నప్పుడు అది నీకు ఘనత. అంటే ఇక్కడ యేసయ్య చెప్పాలనుకుంటున్న మాట ఏమిటి అంటే, తను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. అంటే మనకుగా మనం గొప్పతనాన్ని ఆపాదించుకుంటే అది గొప్పతనం మనకు రాదు. కానీ ఎవరన్నా మనల్ని గొప్పవారుగా ఎంచినప్పుడు, అంటే మన స్వబుద్ధిని మన స్వనీతిని మనం ఆధారం చేసుకుంటే అది మనకు అంత గొప్పతనాన్ని ఇవ్వదు అన్న పాఠాన్ని అక్కడ నేర్పించాలి అని యేసు ప్రభువారు ఈ యొక్క మాటలు చెప్పటం జరిగింది. అయితే అలాగా చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏమని అంటే, ఒక రాజుగారు తన కుమారుని పెండ్లి విందుకి చాలామందిని పిలిచినప్పుడు చాలామందికి ఆహ్వానాన్ని పంపిస్తే గొప్ప వాళ్ళందరికీ పంపిస్తే వారందరూ కూడా అనేకమైనటువంటి సాకులు చెప్పి, మేము పొలం కొనుక్కున్నాం, పొలం వెళ్తున్నాం, పెళ్ళికి వెళ్తున్నాం, అది ఇది అని సాకులు చెప్పారు. కానీ పిలువబడిన వారు ఎవరు కూడా రాలేదంట. అప్పుడు ఆ విందు యజమానికి కోపం వచ్చి, మీరు పిలువబడిన వారు ఎవరికి కూడా విందేమో సిద్ధంగా ఉంది, చాలా ఖరీదైనటువంటి విందును చేశాను నేను,
ఇది పొందుకోవటానికి ఎవరు కూడా రాలేకపోయారు, వాళ్ళకు ప్రాప్తం లేదు. కాబట్టి నువ్వు వీధుల్లోకి సందుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్నిక లేని వారిని, ఎవరు ఎన్నిక చేయని వారిని, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి నా విందుశాలంతా నింపి వారికి ఈ యొక్క విందును మీరు వడ్డించండి అని చెప్పినటువంటి ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పుడు ఆ ఉపమానాన్ని చెప్తే ఆ యొక్క సమాజంలో ఆ యొక్క విందులో కూర్చున్న ఒక వ్యక్తి చెప్పిన మాట అది ఏమని అంటే, ఆయనతో కూడా 15వ వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని అతనితో చెప్పెను. ఆ మాటలు యేసు ప్రభువారు ఈ యొక్క ఉపమానం ఎప్పుడైతే చెప్పారో ఆ మాటలు విన్నటువంటి ఆ ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుని రాజ్యంలో భోజనం చేస్తే అది ఎంత భాగ్యం అండి, ఎంత అదృష్టం అది అని అతడు చాలా పరవశంతో ఆ మాట చెప్పాడు. అంటే దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు. రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అంటే యేసు చెప్పిన ఉపమానములో విందు అంటే రక్షణ అని అర్థం అండి, రక్షణ అని అర్థం. ఈ రక్షణను ప్రభువు సిలువలో చేసిన బలియాగం ద్వారా సిద్ధపరిచాడు. ఆ రక్షణ విందుకు మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క విందు అంటే తినటం త్రాగటం ఇది కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నీతి, సమాధానం ఇవి కలిగి ఉంటే అది పరలోక రాజ్యము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క విందుకు విందు అంటే రక్షణ అని చూసాం. ఈ పిలువబడిన దాసులు ఎవరు అంటే దైవదాసులు. దేవుని వాక్యము, దేవుని వాక్యం మనల్ని ఏ రీతిగా పిలుస్తుంది అంటే, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఈ వాక్యం మనల్ని పిలుస్తూ ఉంది. ఈ వాక్యం మనం భుజించాలి, ఈ వాక్యం మనం అన్వయించుకోవాలి, ఈ వాక్యాన్ని మనం చదవాలి, ఆ ప్రకారము నడుచుకోవాలి. ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైనా చదివారండి? దేవుని వాక్యాన్ని, ఒక బైబిల్ గ్రంథాన్ని మీరు కలిగి ఉన్నారా? క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని తినివేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. యెహెజ్కేలు కానీ, ఇర్మియా కానీ, యోహాను గారు కానీ వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని తినేశారంట. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాల్లో యెహెజ్కేలు ఆ గ్రంథమును నాకు తినిపించగా నేను దాన్ని తిన్నాను, అది నా నోటికి చాలా మధురంగా ఉన్నది అంటాడు. అలాగే ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో ఆ గ్రంథమును నాకు తినిపించగా నా నోటికి అది తేనె వలె మధురముగా ఉన్నది అంటాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసినట్లయితే అక్కడ యోహాను గారు కూడా ప్రకటన గ్రంథం రాసినటువంటి యేసు శిష్యుడైనటువంటి యోహాను గారు కూడా అంటాడు, ఆ వాక్యం, ఆ గ్రంథమును నేను నాకు తినిపించగా ఒక అరచేయి వచ్చి ఆ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఆ వాక్యమును, ఆ గ్రంథమును నేను తినగా. ఈ రీతిగా గ్రంథాన్ని లేదా వాక్యాన్ని భుజించిన వాళ్ళని మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాంటి రక్షణ పొందుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఏ యోగ్యతలను నెట్టివేయబడినటువంటి, తృణీకరించబడినటువంటి మనకి ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వటం కోసం యేసు ప్రభువారు ఆ రక్షణ విందును సిద్ధం చేశాడు. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మనకు తినటం తాగటం ఇవి కాదండి. తిండిబోతులు, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. ఈ తిండిని గురించి కాదు దేవుని వాక్యం సెలవిస్తోంది. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము, ఇది రక్షణ అంటే. ఈ రక్షణ విందుకి దేవుడు మనల్ని
పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క లోక భోజనాల్ని వీటిని మనం నిగ్రహించుకోవాలండి. తిండిబోతులు త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టు, అంటే నీకు కంట్రోల్ ఉండాలి, తిండి మీద కంట్రోల్ ఉండాలండి. ఆ రీతిగా కంట్రోల్ ఉన్న వాళ్ళే దేవుని రక్షణానందాన్ని పొందుకోగలుగుతారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు. ఆ రీతిగా నెరవేర్చిన వారిలో మనం చూడాలి అంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూస్తాం. దానియేలు తన 3 స్నేహితులు ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. ఏమిటి అంటే, అపవిత్రమైన రాజభోజనం మాకు వద్దు అన్నారు. ఎంతగా నిగ్రహించుకున్నారు అంటే ఆ పంచభక్ష పరవాన రాజు తినే భోజనం అది ఎంత ఆధిక్యత, ఎంత రుచికరమైనప్పటికీ కూడా తమ్మును తాము నిగ్రహించుకున్నారండి. ఇలాంటి అపవిత్రమైన వాటిని తిని తమ్మును తాము అపవిత్రపరచుకోకూడదనుకున్నారు. కాబట్టి అలాంటి నిగ్రహ శక్తి కలిగినటువంటి ఆ దానియేలు దేవుని దృష్టికి ఎంతో ప్రియుడుగా, దానియేలుని గురించి దేవుడు చెప్తాడు, నీవు నాకు ప్రియుడవు కూడా కాదు, బహుప్రియుడవు. ఎందుకు అంటే అతడు దేవుని మాటల్ని తిన్నాడు. ఈ రాజభోజనం వద్దన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చవలసిన వారిగా ఉంటున్నాం ప్రియుల. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారి ఆహారం ఏమిటంటండి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించటం నాకు ఆహారము అన్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చటం యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఉంటుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను. అది దేవునికి మహిమ తెచ్చే జీవితం. ఆ సంపూర్ణముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన చిత్తం మనలో నెరవేర్చబడాలి. ఆయన మన పట్ల ఎలాంటి ప్రణాళికలైతే కలిగి ఉన్నాడో, ఈ లోకంలోనికి నిన్ను నన్ను ఎందుకైతే పంపించాడో, ఆయన మనము జీవించటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వీటన్నిటిని కూడా ఇచ్చి, మనకు ఒక జీవితాన్ని ఇచ్చి, మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చి, మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, దేవుడు మనల్ని ఎందు నిమిత్తం ఆయన మన పట్ల కలిగినటువంటి ఆయన చిత్తము నెరవేర్చటం మనకు భోజనము పానముగా ఉండాలి. యేసు ప్రభువారన్న మాట అది చాలా అమూల్యమైనటువంటి మాట. యోహాను సువార్త 4:34 నేను చెప్పాను. ఇప్పుడు నన్ను పంపిన వాని చిత్తం, మనల్ని కూడా దేవుడు ఈ లోకానికి పంపాడండి. ఆ పంపిన వాని చిత్తము నెరవేర్చటం, ఆయన పని తుదముట్టించటం, ఆయన మనకి ఏదైతే నిర్దేశించాడో, మనకి ఏ బాధ్యతలను అయితే అప్పగించాడో, అది చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయన్న మాటని మనం తరచుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆయన చిత్తంలో మనం నమ్మకముగా నెరవేర్చవలసిన వారిగా ఉంటున్నాము. ఆయన వాక్యాన్ని మనం పఠించవలసిన వారిగా ఉంటున్నాం. ఆయన గ్రంథాన్ని తినేసిన 3 వ్యక్తుల్ని నేను జ్ఞాపకం చేస్తాను కదా. యెహెజ్కేలు, ఇర్మియా, తర్వాత యోహాను. ఈ రీతిగా ఆ వాక్యాన్ని భుజించారు. అంతేకాకుండా కీర్తనకారుడు అంటున్నాడు, జుంటె తేనె ధారల కంటే మధురమైన నీ వాక్యము. ఆయన వాక్యం మనకి ఎలా ఉండాలి అంటే అది మధురముగా ఉండాలి అంట. ఈ 3 కూడా ఆ వాక్యమును, ఆ గ్రంథమును నాకు తినిపించగా లేదా నేను తినగా అది నాకు మధురముగా ఉన్నది అన్న మాటని మనం గ్రంథంలో చూస్తాం ప్రియులారా. ఆ రీతిగా దేవుని వాక్యం మనకి మధురంగా ఉండాలి. కానీ ఈ లోకంలో మనం వీటిని ఆ రీతిగా నిగ్రహించుకున్నటువంటి దానియేలు అత్యధికంగా ఆశీర్వదించబడి, నిగ్రహ శక్తిని కోల్పోయినటువంటి సంసోన్ తన జీవితాన్ని మీద తన ఆశలను జయించలేక
ఓడిపోయినటువంటి సంసోన్ని మనం చూస్తాం. అతడు శారీరకంగా చాలా బలవంతుడే, కానీ అతడు ఆ ఆత్మలో దిగజారిపోయినప్పుడు, తన నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు ప్రియులారా భయంకరమైనటువంటి స్థితిలో మరణించినట్లుగా మనం సంసోను జీవితాన్ని చూస్తున్నాం. కానీ ఈ యొక్క దానియేలుని మనం చూస్తున్నట్లయితే అతడు రాజు భుజించే ఆహారం పెడతామన్నా కూడా ఇది నాకు వద్దండి, ఎందుకంటే నా దేవునికి ఇది ఇష్టం కాదు, దేవుడు చెప్పిన పని కాదు ఇది. కొన్ని వస్తువులు తినొద్దని చెప్పాడు దేవుడు మాకు, మేము తినవలసిన వాటిని మేము ఎరగదాం కాబట్టి ఇలాంటివి మేము తినము అని నిగ్రహించుకున్నాడు దానియేలు. దేవుని చేత దీవించబడ్డాడు. ప్రియులారా మనము నిగ్రహించుకోవాలండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యాహారాన్ని, ఇదే మనకి భోజనము పానము ప్రియులారా. దీన్ని భుజించినట్లయితే ఆయన రాజ్యంలో మనం ఏ రీతిగా ఉండాలో మనకి ఈ వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది. ఈ యొక్క రక్షణ పిలుపును, నా విందు సిద్ధంగా ఉన్నది, అందరూ రండి అని పిలిచినప్పుడు పిలవబడిన వారిలో ఏ ఒక్కరు కూడా యోగ్యులుగా రాలేదండి. మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయని. మనం కూడా అంతే కదండి, ఏవేవో సాకులు చెప్తూ ఉంటాం. రక్షణ విందు మనకి రెడీగా ఉన్నది. యేసు ప్రభువు మనకి ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ అది. దానికోసం ఆయన మూల్యాన్ని చెల్లించి మనకు ఉచితంగా అనుగ్రహించాడు. అయితే ఆ రక్షణ పిలుపును తృణీకరిస్తున్నప్పుడు యజమాని అంటున్నాడు, పిలవబడిన వారు పాత్రులు కాలేదు. అందుకే రక్షణ తృణీకరించబడిన మన దగ్గరకు వచ్చిందండి. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయ్యారు, కడపటి వారు మొదటి వాళ్ళు. మరి నువ్వు రక్షించబడ్డావా? దేవుని రక్షణ విందులో పాల్గొన్న వారే ధన్యులు. అక్కడ విందులో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి చెప్తున్నాడు ఏమనంటే, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడు. మనము దేవుని రాజ్యములో చేరాలి అంటే, ఆ 7 ఏండ్ల విందులో మనం పాలుపంపులు పొందాలి అంటే, ఆ విందులో మనం ఉండాలి అంటే మనం రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? ఏం చేస్తే రక్షణ వస్తుంది? ఏం చేస్తే రక్షణ వస్తుంది? ఏమి చేయాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభు అని నీవు నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడతావు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో ఆ మాటను మనం చూస్తాం. రక్షణ పొందటానికి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. రక్షణ యేసు సిద్ధపరిచిన రక్షణ మన ముందున్నది, దాన్ని మనం అందుకోవాలి. దాన్ని రక్షించబడాలి అంటే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. అట్టి రక్షణ పొంది దేవుని రాజ్యంలో చేరి ధన్యుడు వగుదువుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నాయన నీవు అందించే రక్షణ, ఉచితంగా ఇచ్చిన రక్షణ వింటున్న ప్రతి బిడ్డ పొందుకొని నాయన నిండారులుగా దీవించబట్టానికి సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలని నాయన మీరు నిండారులుగా దీవించి రక్షణ విందులో పాలు పంపులు పొందే ధన్యతను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.